ఇంకా ముట్టుకోతాను ముట్టుకోతున్నా అటువంటి మొత్తం పోతుంది. ఫోన్ చేసి హైలైట్ అవుతామని మాట్లాడతారా? ఇదేనా మీరు ఇచ్చేటటువంటి గౌరవం? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళే చోటికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తామండి. హైలైట్ అవడం కోసం అని అంటే దేవుళ్ళ దేవతలను మీరు ఉపయోగించుకున్నారు, మీ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నారు. అరే మాకు సంబంధం ఉంది, మరి మీకేం సంబంధం ఉంది? మీకేం సంబంధం ఉంది? ఏం సంబంధం ఉంది? హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వాన్ని కల్లా చొక్క పెట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? హైలైట్ అవడం కోసం వస్తున్నారా? ప్రశ్నిస్తున్నా, దయచేసి చెప్తున్నా, ఇంకా సిగ్గు లేకుండా హిందువులందరూ కొప్పల్లోనే కూర్చుంటే, సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే, అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళ బతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ తాగేశారు. మరి దీని మీదకి ఏమైనా సమాధానం చెప్తారు? అడిగే మగాడు అసెంబ్లీలో ఎవడైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవడా చేశాడంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈరోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక ఆడి మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలను మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం, ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకున్నటువంటి అమ్మవారు కట్ట భారాలతో దుంపితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా మెళ్ళ ఉన్న మంగళసూత్రం కూడా లాగి అవతల వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని
దాన్ని చూడాలనే చెప్పేటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నావా నువ్వు అని ఏజీపీ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనైనా ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్ము పోలీసులకు ఉందా, మాట్లాడే దమ్ము ప్రభుత్వాలకు ఉందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ మహిళలందరినీ చేతగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దరిద్రులకి దౌర్భాగ్యులకి దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని మన అహాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నాను. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి పలారం బళ్ళు కట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన హీనమైన స్థితిని మనమే మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి, నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉంటారు? ఒక్కసారి జాగో హిందూ. ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, ఎవరు కూడా స్పందించట్లేదు. ఎలా చూస్తారు? వాళ్ళు మనుషులైతే కదా సార్, ఓట్లు దండుకొని కూర్చున్నటువంటి మూర్ఖులు దగులుబాజీలు ఎన్నుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వాల్ని, మూఢత్వం ఉన్నటువంటి ప్రభుత్వాల్ని, దిక్కుమాల సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాల్ని, కూల్చేటటువంటి ప్రభుత్వాల్ని తెగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో, ఎవడైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం. ఓటుతో సమాధానం చెప్తాం. నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాల, నేను ఎప్పుడు కూడా మాట్లాడాల. ఇప్పుడు కంకణం కట్టుకుంటా, ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా, ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా. ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతా నేను.